ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో మ్యాథమెటిక్స్లో ఈరోజు సెకండ్ చాప్టర్ అయితే స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద సెకండ్ చాప్టర్ నేమ్? ఆర్థమెటిక్. ఓకే, ఆర్థమెటిక్. ఈ ఆర్థమెటిక్లో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ బాడ్మాస్ రూల్. వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్? బాడ్మాస్ రూల్. అసలు ఈ బాడ్మాస్ రూల్ అంటే ఏంటంటే, the BODMAS rule is a standard order of operations used to solve mathematical expressions. ఈ బాడ్మాస్ రూల్ అనేది మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు, అంటే ఇలాంటి వాటిని సాల్వ్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఒక సెట్ ఆఫ్ రూల్స్ని బాడ్మాస్ రూల్స్ అని చెప్పి అంటారు. ఓకే, it helps avoid confusion and ensures everyone solves equations the same way. So this BODMAS rule will help us to avoid confusion. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ బాడ్మాస్ రూల్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. దాంతోపాటు ఇట్ హెల్ప్స్ అస్ టు సాల్వ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద సేమ్ వే. ప్రతి ఒక్కరు కూడా ఒకటే పద్ధతిలో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని సాల్వ్ చేయడానికి కూడా ఈ బాడ్మాస్ రూల్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే, అసలు బాడ్మాస్ అంటే ఏంటి అంటే, బాడ్మాస్లో బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్. బి స్టాండ్స్ ఫర్ ఈ బ్రాకెట్స్లో ఫస్ట్ వచ్చేసి ఇది, సెకండ్ వచ్చేది ఇది ఫ్లవర్ బ్రాకెట్, ఇవి నార్మల్ బ్రాకెట్స్. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో దీన్ని సాల్వ్ చేసిన తర్వాత దీన్ని చేయాలి, దీన్ని చేసిన తర్వాత దీన్ని చేయాలి. అది ఎలాగనేది చూద్దాం. తర్వాత ఆర్డర్స్, పవర్స్ అండ్ రూట్స్. పవర్స్లో ఫస్ట్ స్క్వేర్ రూట్స్, తర్వాత స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత డి ఫర్ డివిజన్. మనకి ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో డివిజన్ ఉంటే ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా. ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అసలు ఎలా చేయాలంటే, సాల్వ్ ఎనీథింగ్ ఇన్సైడ్ బ్రాకెట్స్ ఫస్ట్. బ్రాకెట్ లోపల ఏముండని వాటిని ఫస్ట్గా సాల్వ్ చేయాలంట. ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలా? బ్రాకెట్ లోపల ఉన్నటువంటి వాటిని. దెన్ క్యాలిక్యులేట్ ఆర్డర్స్ లైక్ ఎక్స్పోనెంట్స్ అండ్ రూట్స్. తర్వాత అక్కడ ఎక్స్పోనెంట్స్ అండ్ రూట్స్, ఎక్స్పోనెంట్స్లో స్క్వేర్స్, క్యూబ్స్, పవర్ 4, పవర్ 5 ఉన్నాయా, వాటిని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలా. అంటే 10 స్క్వేర్ ఉందనుకో 100 అని రాసుకోవాలా, 5 క్యూబ్డ్ ఉందనుకో 125 అని రాసేసుకుంటా పోలా దానిలో వాల్యూస్. ఓకే, తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ టు డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. తర్వాత మొదటగా డివిజన్ చేయాలా. డివిజన్స్ని ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఎక్కువ డివిజన్స్ ఉన్నాయంటే లెఫ్ట్ నుంచి డివిజన్స్ చేసుకుంటా పోలా. లెఫ్ట్ నుంచి ఫస్ట్ ఈ 2, తర్వాత ఆ 2, తర్వాత ఆ 2, అలా చేసుకుంటూ వెళ్ళాలా. తర్వాత మల్టిప్లికేషన్ స్టార్ట్ చేయాలి. మల్టిప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయంటే, నెంబర్ ఆఫ్ ఉన్నాయంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్లీ డూ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో డివిజన్స్, మల్టిప్లికేషన్స్ అయిపోయిన తర్వాత అడిషన్స్ చేయాలా, మళ్ళీ లెఫ్ట్ టు రైట్. సబ్ట్రాక్షన్ చేయాలా, మళ్ళీ లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళాలా. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఒక దాన్ని చేసి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినారు? 6 + 3 × 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3. ఓకే, సో మన బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలా? బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని సాల్వ్ చేయాలా. ఓకే, 6 లోపల ఏముంది? 3 × 2, 3 2 జా 6 స్క్వేర్ డివైడెడ్ బై 3. బ్రాకెట్ తర్వాత ఏం చేయాలా? ఆర్డర్. ఆర్డర్స్లో పవర్స్ అండ్ రూట్స్. పవర్స్, రూట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, 6 స్క్వేర్ ఉంది. సో 6 + 6 స్క్వేర్ ఎంత? 36. 6 × 6 అంటే 6 స్క్వేర్, మనం ఆల్రెడీ నేను తెలుసుకున్నాం, డివైడెడ్ బై 3. సో దాని తర్వాత ఏం చేయాలా? డివిజన్. వేటి మధ్యలో ఉంది? 36, 3. 3 1 జా 3 2 జా. సో 6 + 12. తర్వాత ఏముంది? ఇంకా మనకి మిగిలినది మల్టిప్లికేషన్ లేదు అలా చేయడానికి. తర్వాత అడిషన్ ఉంది. 6 + 12
18. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆ విధంగా ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఆర్డర్స్ అంటే స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ని, వాల్యూస్ని, ఒరిజినల్ వాల్యూస్ని రాసుకోవాలా, తర్వాత డివిజన్ చేయాలా, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలా, తర్వాత అడిషన్ చేయాలా, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలా. ఇంకోటి కూడా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. మిగతా మూడు మీరు ఇంటి దగ్గర చేద్దరు. 8 + 2 × 3² - 1. చూడండి, ఫస్ట్ ఏం చేయాలా, బ్రాకెట్ చేయాలి. 8 + 2 × బ్రాకెట్లో మరి ఏముంది, ఒక స్క్వేర్ ఉంది అవునా. ఫస్ట్ ఆర్డర్స్ ఫస్ట్ చేయాలంటే స్క్వేర్ చేసుకోవాలి. 3 × 3 = 9 - 1. మరి ఏం చేయాలా, బ్రాకెటే చేయాలా. 2 × 9లో 1 పోతే 8. సో ఇప్పుడు ఒక అడిషన్ ఉంది, ఒక మల్టిప్లికేషన్ ఉంది. ఏం చేయాలా, మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలా. 8 + 8 = 16. ఓకే, ఇప్పుడు ఓన్లీ అడిషన్ మాత్రమే ఉంది. 8 + 16 24 ఈజ్ ది ఆన్సర్. సో ఈ విధంగా మనము బాడ్ మాస్లో ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్ని చేయాలి. తర్వాత ఆర్డర్ అంటే స్క్వేర్స్ యొక్క వాల్యూస్ రాసుకోవాలా, క్యూబ్స్ యొక్క వాల్యూస్, ఇంకా పవర్ 4 ఉంటే వాటి వాల్యూస్ రాసుకోవాలా. తర్వాత రూట్స్ ఉంటే స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, పవర్ 4 ఉంటే వాటి వాల్యూస్ రాసుకోవాలి. తర్వాత డివిజన్స్ చేయాలి. డివిజన్ లెఫ్ట్ టు రైట్ చేయాలా, అంటే చాలా డివిజన్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్స్ లెఫ్ట్ టు రైట్ చేయాలా, చాలా మల్టిప్లికేషన్స్ ఉంటాయి. అడిషన్స్ లెఫ్ట్ టు రైట్ చేయాలా, చాలా అడిషన్స్ ఉంటాయి. సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైట్ చేయాలి, చాలా సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. ఫైనల్గా అలా చేస్తూ వస్తుంటే ఫైనల్గా మనకైతే ఫైనల్ ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, అర్థమైందే బాడ్ మాస్ రూల్? ఆ 3 ఎగ్జాంపుల్స్ చేసుకొని వస్తారా? ఇప్పుడు చేస్తారా? ఓకే, చేసి నాకు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేసేయాలా. ఓకే.